వస్తుంది. ఇది తీస్తే మీకు మధ్య మధ్య ఫోటో కూడా వస్తాయి. వీడియో స్టార్ట్ అయింది. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఇది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ మనం November 14 లాస్ట్ ఇయర్ చేస్తున్నాం కూడా. ఏదో మనం టీచర్స్ అందరూ అందులో అంత్యాక్షరిలో పాల్గొనడం. ఈ ఇయర్ కూడా అదేలాగా ఉంటుంది. కాకపోతే కొంచెం సినిమా సాంగ్స్తో మొదలు పెడదాం. ఫస్ట్ తెలుగు సార్ అంత్యాక్షరి నడుస్తుంటుంది. తెలుగు, హిందీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, బాటనీ, ఎకనామిక్స్, కామర్స్, సోషల్, పిఏటి, నెక్స్ట్ లాస్ట్ అటెండర్స్ తోటి ఎండ్ అయిపోతుంది. బీ సైలెన్స్ అమ్మా. ఫస్ట్ తెలుగు సార్ మొదలు పెడతాడు. ఎందుకంటే ఫస్ట్ శ్లోకంతో మొదలు పెట్టాలి కాబట్టి బాగా ఎఫెక్టివ్ ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్. పద్యానికి తాత్పర్యం చెబుతా చెబుతా, పద్యానికి తాత్పర్యం చెబుతా చెబుతా, ప్రతిరోజు సందులు కావాలంటే చెబుతా చెబుతా, విడదీసి చెబుతా, పద్యానికి తాత్పర్యం చెబుతా చెబుతా చెబుతా. అయితే తెలుగు సార్ తర్వాత హిందీ సార్ వస్తాడు. హిందీ సార్ ఏక్ బాలి కాలి కాలి, एक बाली कोली 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 कोता, लिखने के बाद आपको अच्छा लगता अच्छा, एक बाली कोली 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 कोता, आपको अच्छा लगता अच्छा. అప్పుడు హిందీ సార్ తర్వాత ఇంగ్లీష్ సార్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. అక్కడ సార్ ఏంటంటే కొంచెం క్లాసికల్, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మాస్టర్కి ఫారెన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని మనం జోడించి మాల్ మసాలా యాడ్ చేసి కొంచెం చెప్తున్నాం. సారు అంటే ఇంగ్లీష్ మాస్టర్కి కొంచెం తెలుగు సరిగ్గా రాదు, అయినప్పటికీ బాగా ప్రయత్నం చేస్తాడు. అయితే ఫస్ట్ ఆయన ఒక పాట పాడండి సార్ అంటే నేను పాడతా అని చెప్పేసి మొదలు పెడతాడు. కొంచెం కొంచెం రాగయుక్తంగా పాడండి సార్ అంటే సరే ట్రై చేశాను. ఈ సా రీ మా పా దా నీ సా సరిగమ పద ని సా సా సా. అయితే ఇంకొంచెం మంచిగా వాడండి సార్, మీరు అంత వాయిస్ క్లారిటీ లేదంటే మొదలు పెడతాడు. టై 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 పారా లక 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 దింత 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 దింత. అయితే దీని తర్వాత మళ్ళీ మ్యాథమెటిక్స్ సార్ వస్తాడు. మ్యాథమెటిక్స్ సార్కి వాయిస్ చాలా బేస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ సాంగ్ మీరు ఆల్రెడీ విని ఉంటారు. ఇది ప్రేమతో మూవీలో సేమ్ డబ్బింగ్ లాగా. మ్యాథ్స్లోనే ఉంది నీ జీవితం, మ్యాథ్స్లోనే ఉంది నీ జీవితం, మ్యాథ్సులే చేయలేని వారు అసలు మ్యాథ్స్ విద్యార్థి కాదని కాదని, మ్యాథ్స్లోనే ఉంది నీ జీవితం, నీ జీవితానికి పరమార్థం మ్యాథ్సే కదా, మ్యాథ్సే కదా. దీని తర్వాత జువాలజీ సారు అతను కూడా ప్రయత్నం చేస్తాడు. నేను ముందు వస్తా అని చెప్పేసి ఇది హోమో 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 హోమోసేపియన్ 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 హోమో 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 హోమోసేపియన్. నచ్చింది నచ్చింది గ్యాలస్ నచ్చింది 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 గ్యాలస్ 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 బండు కొట్టింది మంచి గ్యాలస్ 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 గ్యాలస్. అయితే సౌండ్ సిస్టమ్ లేకపోవడం వల్ల కొంచెం అంత ఎఫెక్టివ్ అనిపించకపోవచ్చు, దానికి క్షమించాలి. నెక్స్ట్ బాటనీ, వృక్షశాస్త్ర మనకి లెక్చరర్ వచ్చేసి అతను కూడా మొదలు పెట్టేస్తాడు. జువాలజీ తర్వాత ఫస్ట్ బాటనీ చెప్పాలి.
కానీ బై మిస్టేక్ జువాలజీ వచ్చింది, దానికి కొంచెం సవరించుకోండి. ఇప్పుడు బాటి సార్ మొదలు పెడుతున్నాడు. ఇది ఆల్రెడీ మీకు ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీ రేస్ గుర్రం. ఖజానస్ ఖజానే ఖజానస్ ఖజానే బాటనే బాటనే నీ ఒంట్లో ఉంది బాటనే ఖజానే ఖజానస్ ఖజానే నీ ఒంట్లో ఉంది ఖజానే. దీని తర్వాత ఎకనామిక్స్ టీచర్గా వస్తారు. వాళ్ళకి పంచవర్ష ప్రణాళికలు బాగుంటాయి కాబట్టి పంచవర్ష ప్రణాళికలతో ఒక చిన్న లైన్. పంచవర్ష ప్రణాళికల్ ప్రణాళికల్ మన భవిష్యత్తును మార్చేస్తాయేమో, మన భవిష్యత్తును మార్చేస్తాయేమో. పంచవర్ష ప్రణాళికల్ ప్రణాళికల్ పంచవర్ష ప్రణాళికల్. దీని తర్వాత కామర్ సార్ కూడా అత్యుత్సాహం. దీనికి కామర్ సార్ కూడా ఎంట్రీ ఇస్తారు. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మీరు చిరంజీవి మూవీ చూస్తుంటారు. లంకేశ్వరుడు ట్యాక్స్ 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 కట్టు కట్టు పన్ను కట్టు 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 పన్ను కట్టు 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 పన్ను కట్టు కట్టుకో కట్టుకో లేకపోతే నష్టం కట్టుకో కట్టుకో లేకపోతే నష్టం. ట్యాక్స్ ట్యాక్స్ కట్టు పన్ను కట్టు 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 పన్ను కట్టు. దీని తర్వాత సోషల్ టీచర్ వస్తారు. సోషల్ టీచర్కి మామూలుగా ఏది ఉద్యమ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీవ్రమైనటువంటి తన యొక్క ఆవేదనను పాట రూపంలో తెలియజేస్తారు. 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన గాని ఇంకా స్త్రీలకు స్వేచ్ఛగా తిరిగే హక్కే లేదన్నా, ఇంకా స్త్రీలకు స్వేచ్ఛగా తిరిగే హక్కే లేదన్నా. మరి అక్కడే హక్కు ఎప్పుడొస్తుందన్నా? ఒరే నీకు తెలియదా, ఎప్పుడో వచ్చి చాలా రోజులు అయిందిరా అని అంటాడు అనమాట. తర్వాత పీటీ సార్ తోటి మనకు చివరిగా ఎండింగ్ చేద్దాం. పీటీ సార్ తెలుసు కదా, మన దగ్గర పీటీ సార్ లేకపోయినప్పటికీ ఒకసారి ఊహించుకోండి. మున్నా రాహి రాహి హో मुन्ना राही राही हो देश का सिपाही हो, मुन्ना राही राही हो देश का सिपाही हो. बोलो मेरे संग दाया बाया दाया बाया. मुन्ना राही राही हो देश का सिपाही हो, बोलो मेरे संग दाया बाया दाया बाया. लास्ट అటెండర్ తోటి చివరిగా రమేష్ గారు ఎదురయ్యారు. మీకు కొట్టకపోతే నీకుంటుంది, కొట్టకపోతే నీకుంటుంది, బెల్లు కొట్టకపోతే అన్నాడే మా సారు, అన్నాడే మా సారు. థ్యాంక్ యూ వెరీ మచ్.